తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తున్న వేళ దీనిపై లోతుగా విచారణ జరుగుతోంది. ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ బృందం స్పీడ్ను పెంచింది. ఇవాళ మూడో రోజు సిట్ బృందం ఫీల్డ్ విజిట్ చేస్తోంది. 2 బృందాలుగా విడిపోయి విచారణ చేస్తోంది. ఒక బృందం తమిళనాడుకు వెళ్లనుండగా మరో బృందం తిరుమల చేరుకుంది. ప్రస్తుతం ఫ్లోర్ మిల్స్ వద్ద విచారణ కొనసాగుతోంది. ల్యాబ్లో విధులు నిర్వహించే ఉద్యోగులతో విడివిడిగా మాట్లాడి వివరాలు సేకరిస్తోంది. పలువురు టీటీడీ ఉన్నతాధికారులతో సమావేశం కానుంది. అయితే ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ ఫోన్ లైన్ లో అందిస్తారు. ప్రసాద్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రవంతి. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాలలో కల్తీ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన సిట్ బృందం తిరుపతిలో తన విచారణను వేగవంతం చేసింది. ఇప్పటికే 3 బృందాలుగా విడిపడిన సిట్ సభ్యులు ఒకటి చెన్నైకి వెళ్లి ఏఆర్ కంపెనీలో విచారిస్తుండగా మరో బృందం చెన్నై ఏఆర్ కంపెనీ నుంచి సబ్లీజ్ తీసుకున్న వైష్ణవి, నెల్లూరులోని వైష్ణవి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చేరుకున్నారు. మరో బృందం తిరుమలకు చేరుకుంది. తిరుమలలోని గిడ్డంగిలు అంటే స్వామివారి ప్రసాదాలకు వినియోగించే వస్తువులన్నీ ఉంచే గిడ్డంగులను పరిశీలిస్తోంది. అదేవిధంగా అక్కడే ఉన్న ల్యాబ్ ఏదైతే నెయ్యిని నాణ్యతను పరిశీలించే ల్యాబ్ అయితే ఉంది, ఆ ల్యాబ్ ను క్షుణ్ణంగా పరిశీలించింది బృందము. అదేవిధంగా ల్యాబ్ లో పనిచేసే టీడీ ఉద్యోగులను అడిగి వివరాలను సేకరించింది. ఏఆర్ కంపెనీ ఎప్పుడు కల్తీ నెయ్యిని సరఫరా చేసింది, ఎన్ని ట్యాంకర్లను సరఫరా చేసింది, వీటిని ప్రాథమికంగా ఎప్పుడు పరీక్షించారు, ఆ పరీక్షల్లో ఎలాంటి రిజల్ట్స్ వచ్చింది, ఎందుకు అనుమానం వచ్చి తర్వాత వేరే ల్యాబ్ పంపించాల్సి వచ్చింది అన్న వివరాలను బృందం అయితే సేకరిస్తోంది. మరో బ్రేకింగ్ న్యూస్ మనం ఇప్పుడే చూడొచ్చు. ఏదైతే చెన్నై కల్తీ నెయ్యి సరఫరా చేసిందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఆర్ కంపెనీ ప్రతినిధులు ఇప్పటికే వారిపైన తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యి ఉంది. అయితే వారు ముందస్తు బెయిల్ కోసం తిరుపతిలోని రెండవ జిల్లా అదనపు కోర్టులో బెయిల్ కోసం పిటిషన్లు దాఖలు చేశారు. అయితే జడ్జి ఈ సాయంత్రానికి ఈ కేసు పైన వారి ముందస్తు బెయిల్ పైన విచారించే అవకాశం ఉంది. శ్రవంతి. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.